సంక్రాంతికి వస్తున్నాం తర్వాత తెలుగులో పెద్దగా ఎవరు ఆకర్షించే సినిమా లేదు. నాగ చైతన్య నటించిన తండేల్ 100 కోట్ల గ్రాస్ దాటిన కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రం సినిమా పట్ల కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఈ వారం తెలుగు ప్రేక్షకులు 2 డబ్బింగ్ సినిమాలను పెద్ద ఎత్తున ఆదరించారు. ఒకటి జాబిలమ్మ నీకు అంత కోపమా, దీనిని ధనుష్ దర్శకత్వం వహించాడు. రెండోది డ్రాగన్, ఇందులో నటించిన ప్రదీప్ రంగనాథన్. ఈ 2 సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధిస్తున్నాయి. ఈ 2 చిత్రాలు యూత్ సెంట్రిక్ స్టోరీల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డ్రాగన్ ఒక ఇంజనీరింగ్ విద్యార్థి జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఈ సినిమా కథ పరిగణలో తీసుకుంటే ఇది కొంతవరకు ఊహించదగినదే అయినా లక్ష్య ప్రేక్షకులను బాగా రీచ్ అవుతుంది. మరోవైపు జాబిలమ్మ నీకు అంత కోపమా ఒక ఫార్ములా లవ్ స్టోరీ బ్రేకప్ రీయూనియన్ అనే అంశాలతో సాగుతుంది. గత ఏడాది వచ్చిన ప్రేమలు సినిమాను గుర్తుకు తెచ్చేలా ఉన్న కథనంలో బ్యాలెన్స్ ఉన్న కారణంగా విసుగుగా అనిపించదు. బాక్సాఫీస్ విషయానికి వస్తే డ్రాగన్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. బుక్ మై షోలో 50% ఎక్కువ బుకింగ్స్ ఉన్న కారణంగా ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుంది. డ్రాగన్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుండగా జాబిలమ్మ నీకు అంత కోపమా సాఫ్ట్ టోన్ వల్ల కొంచెం నెమ్మదిగా ముందుకు సాగుతుంది. అయితే ఈ 2 సినిమాలు త్వరలోనే బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం. మరికొద్ది రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అవ్వచ్చు. ఒకప్పుడు తెలుగులో డబ్బింగ్ సినిమాలు మంచి ఆదరణ ఉండేది. ఇప్పుడు ఈ 2 సినిమాల విజయంతో భవిష్యత్తులో మరిన్ని డబ్బింగ్ సినిమాలు రాబోతున్నాయి. రాబోయే డబ్బింగ్ సినిమాలు సూర్య, రెట్రో, రజనీకాంత్, కూలీ, అజిత్, గుడ్ బ్యాడ్ అగ్లీ ఇంకా మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.